హలో అండి. సొంతిల్లు కల ఎవరికి ఉండదండి? అందరికీ ఉంటుంది కదా! అరే! నాకు ఇలాంటి ఇల్లు కావాలి. నాకు ఒక బెడ్‌రూము సొంతిల్లయినా చాలు తృప్తిగా ఉంటాను అని మీరు కూడా కలలు కంటూ ఉన్నారు కదండీ! నన్ను చాలా అందరూ రిక్వెస్ట్ చేసిన వీడియో ఏంటి అంటే, మేడం డ్రీమ్ హౌస్ నేను నా సొంతింటి కలని ఎలా నెరవేర్చుకోవాలి? నేనెలా మేనిఫెస్ట్ చేసుకోవాలి? అని నన్ను అడిగారండి. వాళ్ళ కోసమే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సో, తప్పకుండా మీరు ఈ వీడియో చూసి ప్రతిరోజు మీ కోరిక నెరవేరేంత వరకు మేనిఫెస్ట్ చేస్తూ మీ సొంతింటి కలని నెరవేర్చుకొని నాకు కమెంట్ చేయండి మీ సొంతిల్లు నెరవేరింది అనేసి. ఓకే. ఇకపోతే వీడియోలోకి వచ్చేద్దాం. సొంతింటి కల అందరికీ సొంతింటి కల కామన్ కోరిక అండ్ ప్రతి ఒక్కరి కోరిక పెద్ద కోరిక కూడా అండి. ఇది ఎలా నేర్చుకోవచ్చు? లా ఆఫ్ అట్రాక్షన్‌తో మనం చాలా ఈజీగా సులువుగా ఈ యొక్క డ్రీమ్ హౌస్‌ని మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ మేనిఫెస్ట్ చేసుకోవడానికి మీకు సొంతిల్లు కావాలి. చాలా క్లారిటీ ఉందని మీరు అనుకుంటున్నారా? ఆలోచించండి. అనుకుంటున్నారా? నన్ను అడిగితే సొంతింటి కల అనేది క్లారిటీ లేని కోరిక అండి. యూనివర్స్‌కి అర్థం కాని భాషలో మీరు కోరుకుంటున్నారు. యూనివర్స్‌కి అర్థం అవ్వాలి అంటే మీకు ఇల్లు ఎలా ఉండాలనేది చెప్పాలి. అంటే మీకు ఎన్ని గదుల ఇల్లు కావాలి? 3 బీహెచ్‌కేనా? 2 బీహెచ్‌కేనా? 4 బీహెచ్‌కే గది కావాలా? గేటెడ్ కమ్యూనిటీలో కావాలా? స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్‌లో కావాలా? ఇండివిజువల్ విల్లా కావాలా? ఇలా మీ యొక్క కోరికని స్పష్టంగా మెన్షన్ చేయాలి. సో మొట్టమొదటి స్టెప్ నంబర్ 1 మీరు ఎలాంటి ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారనేది క్లారిటీ తెచ్చుకోండి. ఎంత బడ్జెట్‌లో కావాలి? ఎంత బడ్జెట్‌లో కొనుక్కోవాలి? ఎలాంటి లొకేషన్‌లో కొనాలి? ప్రైమ్ లొకేషనా? ఔట్‌స్కర్ట్స్‌లోనా? నేను ఫార్మ్ హౌస్ కొనాలా? ఇలాంటివన్నీ కూడా చాలా క్లారిటీగా రాసుకోవాలి. సో ఫస్ట్ మీరేం చేస్తారంటే అఫర్మేషన్ రాసుకునే కన్నా ముందు నాకు 2 బీహెచ్‌కే హౌస్ కావాలి, లేదా 4 బీహెచ్‌కే హౌస్ కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు గేటెడ్ కమ్యూనిటీలో కావాలి, లేదు నాకు ఇండివిజువల్ విల్లా కావాలి. సో ఆ అన్ని కోరికల్ని లిస్ట్ డౌన్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి మేనిఫెస్టేషన్‌లో. సో మీరు ఏ కోరికకైనా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. బట్ నేను ఈరోజు సొంత ఇంటి కల గురించే చెప్తున్నాను. సో మీకు మీ డ్రీమ్ హౌస్ కావాలన్నప్పుడు ఫస్ట్ డ్రీమ్ హౌస్ అని రాసుకొని, డ్రీమ్ హౌస్ మీకు ఎన్ని బెడ్‌రూమ్స్ ఉండాలి? ఓకే. మీకు ఇండివిజువల్ హౌసా? అపార్ట్మెంటా? అది మెన్షన్ చేయండి. అలానే మీ ఇంట్లో ఏమేమి ఎలిమెంట్స్ కావాలి? మీకు పూజా గది ఎలా ఉండాలి? కిచెన్ ఎలా ఉండాలి? స్పేషియస్‌గా ఇన్క్లూడింగ్ కలర్స్ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్‌గా మీకు అదే వస్తుందండి. మేడం మేము కలర్స్ అవన్నీ కూడా నేను ఇప్పుడే ఆలోచించలేకపోతున్నాను అనే వాళ్ళకి టైం తీసుకోండి. ఎందుకంటే అది మీ డ్రీమ్ హౌస్. మీరు ఎంత స్పష్టంగా అడిగితే యూనివర్స్ మీకు అంత స్పష్టంగా ఇస్తుంది. ఎగ్జాంపుల్ మీరందరూ కూడా 'రోబో' మూవీ చూసుంటారు కదండీ! 'రోబో' మూవీలో ఆ పెద్దావిడ రోబోని అడుగుతుంది టీవీ కట్టి పడేసేయి అని. ఆయన ఏమర్థమవుతుంది రోబోకి? సో తీసుకెళ్ళి కట్టి పడేస్తాడు. అంటే ఎత్తి కింద పడేస్తాడు. టీవీ ఏమవుతుంది? పగులుతుంది. సో రోబోకి ఆవిడ ఏం ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే అదే చేస్తుంది. యూనివర్స్ కూడా రోబోలాగే. మీరు ఏ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే అదే చేస్తుంది యూనివర్స్ కూడా. సో మనం ఇచ్చే ఇన్‌పుట్ ఎంత అద్భుతంగా ఉంటే, అంత క్లారిటీగా ఉంటే, అంత అద్భుతంగా మనకు ఇల్లు అనేది వస్తుంది. అందుకోసమే కలర్స్, ఎన్ని రూములు కావాలి, ఎలా ఉండాలి అనేది మీరు టైం తీసుకొనైనా కూడా మీరు టైం స్పెండ్ చేయాలి. మీ బెడ్‌రూమ్ కలర్స్ ఎలా ఉండాలి? మీ పిల్లల గది ఎలా ఉండాలి? మీ కిచెన్ ఎలా ఉండాలి? మీ దేవుని గది ఎలా ఉండాలి? ఇంత డీటెయిల్డ్‌గా రాసుకున్న వాళ్ళకే మేనిఫెస్టేషన్ సాధ్యమవుతుంది. ఎందుకంటే మీకు అత్యంత క్లారిటీ ఉంది కాబట్టి, మీకు విశ్వానికి ఎలా మాట్లాడాలనేది చాలా అర్థమైంది కాబట్టి మీకు ఈజీగా మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ఈ విధంగా మీకు బెడ్‌రూమ్స్ ఎలా ఉండాలి? మీ లాన్ ఎలా ఉండాలి? మీకు సోఫా ఎలా ఉండాలి? మీ యొక్క చాన్లియర్స్ ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా ఎంత డీటెయిల్డ్‌గా రాయగలిగితే అంత డీటెయిల్డ్‌గా రాయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు ఉదయాన 3:33 ఈ కోరికని మీరు ఆకాశం వైపు చూస్తూ, మీ ఇంట్లో నుంచి ఆకాశం ఎక్కడ కనిపిస్తే అక్కడ మీరు తెల్లవారుజామున 3:33 లేసి చేతులు 2 రిసీవింగ్ మోడ్‌లో పెట్టి మీరు ఆకాశానికి అడగండి.
థ్యాంక్ యూ యూనివర్స్ నాకు నా సొంత ఇంటి కలని నెరవేర్చినందుకు. థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఈ సంవత్సరమున నా సొంత ఇంటికి ఘనంగా గృహప్రవేశం చేస్తున్నందుకు. థ్యాంక్ యూ యూనివర్స్ నాకు సరిపడా డబ్బులన్నీ అరేంజ్ అయినందుకు. థ్యాంక్ యూ యూనివర్స్ నా ఇంటి ఇంటీరియర్స్ చాలా లగ్జూరియస్గా ఉన్నందుకు. ఈ విధంగా మీరు బయట ఆకాశంలోకి వెళ్ళి చూస్తూ అడగాలండి. సెకండ్ స్టెప్ ఇది. ఎవ్రీడే మీ కోరిక నెరవేరేంత వరకు, మీ కోరిక నెరవేరేంత వరకు అంటే నా ఉద్దేశము మీరు ఇల్లు తీసుకొని గృహప్రవేశం చేసుకొని కంప్లీట్గా మీరు షిఫ్ట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ అనేది మీరు కంటిన్యూ చేయాలి. సో ఈ విధంగా మీరు ప్రతిరోజు యూనివర్స్కి అడగాలి, చెప్పాలి. యూనివర్స్కి ఇంకా విసుగు వచ్చేయాలి, మనం అడిగి వీళ్ళకి ఇచ్చేసేయాలి అనే అంతగా మనము అడుగుతూనే ఉండాలి. ఆస్క్ అంతే. ఎప్పుడవుతుంది అని ఆలోచించదండి. అడగడం వరకే మన బాధ్యత. ఇవ్వడము, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది యూనివర్స్కి తెలుసు. మనకి ఏ టైం మంచిదో, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు యూనివర్స్ తప్పకుండా మనకి ఇస్తుంది. సో మీరు అడగండి. థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రతిరోజు మీరు 3:30 తర్వాత ముక్కున్న తర్వాత ఒకవేళ మీకు ఓపిక ఉంది, నిద్ర పోలేను మేల్కోగలను అనుకుంటే ఎవ్రీడే విజువలైజేషన్ చేయండి. ఇప్పుడు పైన మీరు అన్నీ రాసుకున్నారు కదా, మీకు క్లారిటీకి కావాల్సినవన్నీ కూడా రాసుకున్నారు కదండి. అవన్నీ కూడా కుదిరితే గూగుల్లో బొమ్మల రూపంలో, ఇమేజెస్ రూపంలో మీరు కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి ఒక చార్ట్ పేపర్ తీసుకొని వచ్చి ఆ చార్ట్ పేపర్లో నా బెడ్రూమ్, నా లివింగ్ రూమ్, నా యొక్క కిచెన్, నా హాల్, నా దేవుని గది, పూజా గది, స్విమ్మింగ్ పూల్, థియేటర్ అంటే మనకి హోమ్ థియేటర్, ఇలా అన్ని ఇమేజెస్ని మీరు పేస్ట్ చేసుకోండి ఒక చార్ట్ మీద. ఆ చార్ట్ని ఎక్కడైనా ఏదైనా గోడకు కనిపించుకోండి. నన్ను అడిగితే బెడ్రూమ్లో మీరు నిద్ర లేవగానే మీకు కనిపించే దగ్గర ఆ విజన్ బోర్డ్ చార్ట్ అనేది పెట్టుకోండి. దాన్ని చూస్తూ విజువలైజేషన్ చేసుకోవాలి. సో మీరు మీ బెడ్రూమ్ని చూస్తారు, లివింగ్ రూమ్ని చూస్తారు. ఆ చార్ట్లో ఉన్న విజన్ బోర్డ్లో ఉన్న ప్రతి ఒక్క బొమ్మని చూసి కళ్ళు మూసుకొని దాన్నే స్మరిస్తున్నారు. ఆల్రెడీ వచ్చేసింది, మీరు ఆ బెడ్రూమ్లో పడుకుంటున్నారు, రోజు ఆ ఇంట్లో లివింగ్ చేస్తున్నారు, చాలా ఎంతో హ్యాపీగా ఉంది, ఇంటీరియర్స్ అన్నీ మీరు అనుకున్నట్టుగానే కుదిరాయి. సో ఇవన్నీ కూడా విజువలైజేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మీకు థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఎప్పుడు కూడా అఫర్మేషన్స్ రిపీటెడ్గా మీకు సొంత ఇండ్లు కోసం మీరు అఫర్మేషన్స్ అనేది చెప్పచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్ నా ఇల్లు అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఈ ఇయర్ అద్భుతంగా గృహప్రవేశం చేసుకున్నందుకు. థ్యాంక్ యూ యూనివర్స్ నేను అనుకున్న విధంగా నా ఇల్లు సూపర్గా, కలర్ఫుల్గా, పీస్ఫుల్గా ఉన్నందుకు. ఈ విధంగా మీరు మీ సొంతింటికి కావాల్సిన అఫర్మేషన్స్ మీరు తయారు చేసుకోండి. గూగుల్లో ఉన్నవి కాదు, మీకు మనసులో నుంచి వచ్చే ప్రతి మాట మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ఏదో చెప్పిన అఫర్మేషన్ మీరు వాడితే ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషన్ రాదు. కానీ మీరు ఆ అఫర్మేషన్ విన్నప్పుడు మీరు కనెక్ట్ అవుతున్నారంటే అది వాడచ్చు. ఏదైతే మీ మనసు కనెక్ట్ అవుతుందో ఆ అఫర్మేషన్స్ వాడండి. మీ సొంతింటి కలని ఇలానే చిటికల్లో నెరవేర్చుకోవచ్చు. దానికి సరిపడా అన్ని ఆపర్చునిటీస్ అన్నీ యూనివర్సే చూసుకుంటుంది. మీరు జస్ట్ అడగడం వరకే అండి. అడిగి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళినట్టయితే యూనివర్స్ మీ సొంతింటి కల చాలా ఈజీగా నెరవేరుస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, మీరు అడిగేటప్పుడు చాలా స్పష్టంగా అడగాలని చెప్పాను. ఇంకొకటి కూడా స్పష్టత చేయాలి కదా మీ అందరి కోసం. మరి ఈఎంఐలో కట్టుకుంటారా, వన్ టైం పేమెంట్ చేసి నేను ఇల్లుని కొనుక్కుంటారా అనే మేనిఫెస్టేషన్ కూడా మీరే చేయాలి. ఆ క్లారిటీ కూడా ఉండాలి. ఇల్లు ఇచ్చేస్తుంది, తర్వాత ఈఎంఐ ఇచ్చేస్తుంది యూనివర్స్. ఈఎంఐలో మీకు ఇల్లు వచ్చేసింది, ఈఎంఐ కట్టేటప్పుడు మళ్ళీ ప్రతి నెల బాధపడకూడదు. అది మళ్ళీ లో వైబ్రేషన్, నెగటివ్ ఎనర్జీస్ మీ ఇంటికి ఇస్తున్నట్టు. సో మీరు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడే నేను సింగిల్ టైం పేమెంట్తో మొత్తం ఇల్లుని కొనుక్కోవాలి, ఇంటీరియర్స్ అన్నిటికి కూడా నేను సింగిల్ టైమ్గా పేమెంట్ చేయాలి, నా మనీతో పే చేయాలి, నా సేవింగ్స్తో పే చేయాలి అని స్పష్టంగా మేనిఫెస్టేషన్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో ద్వారా ఎంతో స్పష్టత వచ్చిందని నేను భావిస్తున్నానండి. ఎవరైతే సొంత ఇల్లు నెరవేర్చుకోవాలి, డ్రీమ్ హౌస్ ఈజ్ మై బిగ్గెస్ట్ మేనిఫెస్టేషన్ అన్న ప్రతి ఒక్కరికి మీరు ఈ వీడియోని షేర్ చేసే బాధ్యత మీది. ఎందుకంటే మీ మేనిఫెస్టేషన్ నెరవేరాలి కదా. నెరవేరాలంటే మనం ఎంతమందికి హెల్ప్ చేస్తే యూనివర్స్ తిరిగి మన ఇల్లు కావాల్సినంత హెల్ప్ చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, అందరూ మీరు డ్రీమ్ హౌస్ మేనిఫెస్ట్ చేసే అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.